అదేదో 'ఉదయ్ కిరణ్' సినిమాలో అనుకుంటా ఓ డైలాగ్ ఉంటది. ఆహ్, కాలేజీ దాంట్లో వెదరు ఎప్పుడొస్తదిరా వర్షం అంటే దాంట్లో గాలి గన్నారం అంటూ ధర్మవరపు సాయంత్రానికి వర్షాలొస్తాయి అంటే, అయితే ఈయన చెప్పాడంటే రాదురా అంటారు. అంటే వెదర్ డిపార్ట్‌మెంట్ వోళ్ళు చెప్తే రివర్స్ అన్నట్టు. ఈ మధ్య కాలంలో కాస్త ఈ మెసేజులొస్తున్నాయి. తుఫాను లేకపోతే వర్షము అంటున్నప్పుడు 100కి 30% 40% నిజమవుతున్నాయి. మిగతా 60% నిజం కావట్లేదు. అయినా సరే ముందు ఒక ఎలర్ట్‌లే పోనీ అని అనుకుంటున్నారు జనం. బట్ నిన్న చంద్రబాబు గారు చెప్పినటువంటిదే ఒకటి. తుఫాను గురించి ఇంత అంచనా వేసి, తుఫాను తీవ్రతని అనేటటువంటిది ఎందుకు అంచనాలో విఫలమయ్యారు? చంద్రబాబు గారు చెప్పారు కదా! తీరం ఒక చోట దాటుతుందంటే ఇంకో చోట దాటింది. అంతర్వేదిలో దగ్గర దాటుతుందంటే నరసాపురం దగ్గర దాటింది. అట్లాగే వర్షాలు ఆంధ్రాలో వస్తే కుండపోత అని చెప్పేసి స్కూళ్ళకి సెలవులు, ఆఫీసులకి సెలవులు, షాపులకి సెలవులు, ఏకంగా లారీలు ఆపేయడం లాంటి ఇన్ని చర్యలు తీసుకుంటే, ఇక్కడేమో మామూలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు. అతి పెద్దదైనటువంటి వర్షాలు కుండపోత కొట్టిందంతా తెలంగాణ. వరంగల్, హన్మకొండ, ఆదిలాబాదు, ఖమ్మము ఇయన్నీ కొట్టేసినాయి. అక్కడ ఏకంగా ఆహ్, ఓ ప్రళయమే. ప్రకృతి ప్రళయం, ప్రకృతి విలయం అంటే ఏంటో చూసారు. అంటే సరైనటువంటి అంచనాలు వేయడంలో విఫలమవుతున్నారు. అసెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా? లేదా ఎక్విప్‌మెంట్ ఫెయిల్ అవుతుందా? ఎక్విప్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నా దాన్ని అసెస్ చేయడంలో ఫెయిల్ అయితే అది మన గాలి గన్నారావుల సమస్య అవుతుంది. అదే ఎక్విప్‌మెంటే ఫెయిల్ అయితే సరిగ్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి